వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకుల మీద బెంగళూరులో కూడా క్రిమినల్ కేసులు నమోదు కావడం జరిగింది, మాజీ మంత్రులతో సహా. ఎంత జరిగినా కూడా వీళ్ళకి సిగ్గు ఎగ్గు భయం లేకుండా, కనీసం ప్రజలు ఏమనుకుంటారని ఆలోచన లేకుండా ఇప్పటికి కూడా ఆస్తులు కొట్టేసేటువంటి క్రమంలోనే ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే మొన్నటి రోజున కదిరిలో ఒక 2 సెంట్ల భూమిని చీటింగ్ ఫోర్జరీ ద్వారా చేసుకున్నట్టు తెలియజేయబడతారు. ఈ 2 సెంట్లకు 18 లక్షల రూపాయలు అడ్వాన్స్ చెల్లించినారు, 2 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఒక స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ చేస్తారు కోర్టులో. ఎక్స్పార్టీ ఆర్డర్ తీసుకుంటారు, దాన్ని తీసుకుపోయేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకుంటారు. ఇది ఒక ప్రహసనం, ఇది అన్ని ఆస్తులు కూడా వీళ్ళు కొన్నటువంటి ఆస్తులు. దీంట్లో ముఠా ఎవరంటే ఇప్పుడు పరారైనటువంటి ప్యాకప్ పాపారావు